కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్లో గల బమ్మం బాబా ఆశ్రమం నందు నేడు బమ్మం బాబా భక్తులు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మైసూరు బెలగోల వద్దనున్న బమ్మం బాబా ఆశ్రమంలో భక్తులను కొడుతున్నారంటూ వారు తీవ్ర ఆరోపణలు చేశారు. అనూరానంద బాబా పెద్ద కుమార్తె మమతమ్మ వారి ఆధ్వర్యంలో పూజలు చేస్తుంటే అనూరానంద స్వామి కొడుకు కబీర్ కిరణ్ అక్కడ కొంతమంది పాత భక్తులను తీసుకొని వారి ద్వారా ఆశ్రమంలోకి రౌడీ గూండాలను తీసుకొచ్చి తమను ఇష్టానుసారంగా కొడుతున్నారంటూ వారు తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా వారు పత్రికా సమావేశంలో అక్కడ జరిగిన విషయాలను కూడా పూర్తిగా వెల్లడించారు. మైసూర్ బెలగోల వద్దనున్న బమ్మం బాబా ఆశ్రమం నందు ఈ విషయాలు అన్నీ కూడా జరిగాయని, అక్కడ మహిళలను దారుణంగా కొడుతున్నారని, కనీసం మమ్మల్ని పట్టించుకోవడానికి కూడా ఎవరు రావటం లేదంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగాది పండుగ రోజు ప్రోగ్రాం పెట్టుకున్నాము. ప్రోగ్రాం చేసుకుంటుంటే ఈ జ్యోతి అనే ఆమె కబీర్ కిరణ్ బాబు అన్వర్ స్వామి కుమారుడు అనే అతను కొంతమంది దుండుగుల్ని తోలుకొని వచ్చి మీరు ఏమైనా చేయండి, వాళ్ళని ప్రోగ్రాం చేసుకోకూడదు, మాకు ఇట్లా కొట్టించి అన్నీ చేసి ఈ కుల్లాయప్ప వీళ్ళు అందరూ కలిసి వాళ్ళందరూ జెండు రమేష్ వాళ్ళందరూ కలిసి కేకేటి రాయదుర్గం వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంత టీం ఉన్నారో వాళ్ళ టీం అందరూ కలిసి దుండుగలు తోలుకొని వచ్చి మా ముందు దాడి చేసి ఆడపిల్లలు వాళ్ళ కొడుకులు బిడ్డలు అక్కట్లే కదా మేము, కానీ మేము ప్రోగ్రాం చేసుకుంటే తప్పు, అన్వర్ స్వామిని మొక్కే తప్ప అంత హీనంగా మమ్మల్ని కొట్టి అంతలాగా వాళ్ళ ఇష్టాచారం మా ఆడలు మాట్లాడుతుంటే హీనంగా మమ్మల్ని మాట్లాడి మానం మర్యాద లేకుండా చేసినారు. దానికి మా గురువు కానీ మేము మాకు చూపేళ్ళు ఎట్లా అని బాధ అయింది. దానికి మీరు అమ్మ మేమేం తప్పు చేయకుండా నోరు మూసుకొని మీరు ఏం మీ గురువుది ఏం ప్రోగ్రాం ఉందో మీరు మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ప్రోగ్రాం చేసుకొని రావాలా అని చెప్పింటే మా గురువు మాట కోసం మేము పోయినాము, ప్రోగ్రాం చేసినాము, వాళ్ళు కొట్టించుకున్నాము, వాళ్ళు ఏమన్నా అనిపించుకొని వచ్చినాము. దానికి మాకు ఇక్కడ మీ ద్వారా అన్నా మాకు న్యాయం జరగాల, ఎక్కడైనా ఆశ్రమాలు కానీ ఏడన్నా ఉండి ఇట్లా మాకు వచ్చిన అసలు ఎవరికి రాకూడదని మేము కోరుకుంటున్నాము. మాట చెప్తున్నాము. మహిళా పీఠాధిపైన ఈ రకమైనటువంటి వివక్షత ఏమాత్రం సమంజసం కాదని మేమందరూ ప్రతిగట్టి బాగా కంఠాపదంగా చెప్తున్నాము. అయితే ఎవరైతే ఈ కుళ్ళాయప్ప వీళ్ళంతా అనుచరులు ఉన్నారు కదా, జెండు రమేష్, తర్వాత వచ్చేసి తెనగల్ గోపాలు, మహంతపురం రమేష్, హైదరాబాద్ బాబురావు, హైదరాబాద్ రామచంద్ర, తెనగల్ గోపాలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా వీళ్ళని అనుసరించేటువంటి ప్రతి అనుచరులు పాపంలో పాలు పంచుకోవద్దని స్వామి గారు ఎన్నో ఆశయాలతోనూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని స్వామి గారు ఒక దైవత్వంతో భూమి మీద అవతరించినటువంటి అటువంటి మహనీయుణ్ణి మనం చాలా క్షోభ పెట్టారు చాలామంది. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. అటువంటి మహనీయుడు రాడు దొరకపోడు, అటువంటి మహనీయుడిని క్షోభ పెట్టి ఎటువంటి మీరు శిక్షార్హులైతారో మీకు దేవుడికే తెలియాల. ఇప్పటి వరకు జీవితం బతికున్నది జీవితం కాదు, మరణానంతరం మీ జీవితం ఏందో చేసుకోండి. ఇప్పుడన్నా మారేవాళ్ళు దయచేసి విచక్షణతో కొంచెం మారండి. అంత స్వామి గారు ఉద్యోగాన్ని త్యాగం చేసి, ఫ్యామిలీని త్యాగం చేసి, ప్రజలు శిష్యులు భక్తులు అని చెప్పేసి తన జీవితాన్నంతా దారపోసి మైసూరు ఆశ్రమంలో పీఠాన్ని స్థాపిస్తే దీన్ని భ్రష్టత్వం చేయడానికి మీకు ఏం హక్కు ఉందని మేమందరూ శిష్యభక్తాదులు, అన్వర్ స్వామి నిజమైన శిష్యభక్తాదులైతే మీరు నిజంగా నిగ్గు తేల్చుకొని కరెక్ట్గా వాళ్ళని ప్రశ్నించండి. మీ గురువు అని అనుకునే వాళ్ళకి ఒక పరీక్ష పెట్టండి. మేము జయంతి నవరాత్రులని ఉగాది పండుగ రోజు పోయినాము మైసూరు సర్వధర్మ ఆశ్రమం అన్వరానంద బాబా ఆశ్రమానికి. మా గురుదేవులు చెప్పినారు పై పూజలు చేసుకోండి, ఇది లోక కళ్యాణం కోసంగా మీ శిష్యభక్తులందరికీ మంచి జరగాలని మా గురువులు మాకు అది ఆశీర్వదించారు. మేము ఆటకు పోయినాము, పోయి పూజలు చేసుకున్నాము. పోయిన రోజు అంత ఒక్కరోజు చేసుకుంటున్నాం. పొద్దున్నలకి వచ్చి కేశవరాయుడు వచ్చి ఆటంకం చేసినా కానీ మేము నామస్మరణ చేసుకుంటూ మా గురుదేవులు ఏం చెప్పినారో అదే చేసుకుంటూ మేమందరూ పూజలో కూర్చున్నట్లే సాగుతూ ఉంది. మధ్యలో కరెంట్ కట్ చేసినారు. అయినా కూడా మేము భక్తి శ్రద్ధలతో మౌనంతో మా గురువుల దేవులు ఎట్లా చెప్పింటే అట్లా చేసుకుంటూ పోతున్నాము. అంటే అట్లే జరుగుతుంది. జరిగినాక 2 రోజులు అయిన తర్వాత 3వ రోజుకి అందరినీ పిల్లంపించినారు. ఈ కళ్యాణదుర్గం కుల్లాయప్ప, జెండు రమేష్ వీళ్ళందరూ వచ్చినారు. అక్కడికి
వచ్చినాక ఒక్కొక్కరు అందరూ వచ్చేసినారు. మేము 30 మంది ఉన్నాము, లేడీస్ 21 మంది ఉన్నాము, జెంట్స్ అంతా 8-9 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కలిసి ఒక 600 మందిని పిల్లంపించుకుని మా సేవ మేము చేసుకుంటూ, మా పూజలు మేము చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడుకోవడము, చేసుకోవడం అంతా చేసినా మేము మౌనంగానే ఉన్నాము. మేమేం మాట్లాడుకోకూడదని మా గురువాజ్ఞ అది. మేము అట్లే ఉన్నాము. ఆఖరి భాగానికి వీళ్ళు చెప్పినట్లు ఇండ్రని పందిరేసింది అంతా పీకేసినారు, కలుషమంతా పీకేసినారు, అంతా చేసేసి మమ్మల్ని విచ్చలవిడిగా నోటు బూతులన్నీ తిట్టినారు. మా పిల్లలు వచ్చినారు అక్కడికి. మా పిల్లల్ని ఒక్కొక్కరిని పట్టుకొని 30-40 మంది పట్టుకొని మా పిల్లల్ని కొడుతున్నారు, మమ్మల్ని చీరలు లాగుతున్నారు, ఎంటుకలు పట్టుకొని ఎగ్గుతున్నారు. విచ్చలవిడిగా క్రమశిక్షణ లేకోకుండా ఆడోళ్ళు మగోళ్ళు అందరూ బూతులు మాట్లాడి మమ్మల్ని అక్కడి నుండి ఘోరంగా హింసించి మమ్మల్ని అక్కడి నుంచి బ్రిడ్జి మీద నడిచేకి కూడా లేకుండా తరుముకుంటూ వస్తున్నారు, మీరు రాకూడదు అని. అది ఎంతో మన అన్వరానంద బాబా స్వామి గారు ఎంతో ఆధ్యాత్మికమైన క్షేత్రం, అది సర్వధర్మ క్షేత్రము. అక్కడ స్వామిగారు ఎంతో విలువగా ఉన్నప్పటికీ ఇప్పుడు శిష్య భక్తాలందరూ ఇట్లా క్రూరంగా తయారైనారు. వాళ్ళు భక్తులో లేకుంటే రౌడీలో వాళ్ళకే తెలుసల్లా. ఈ వీడియో చూసిన తర్వాత అయినా వాళ్ళు కొంతమంది అయినా మారితే బాగుంటుంది అని నా ఉద్దేశం. అందరికీ నమస్కారం. ఈరోజు సమాజంలో ఆధ్యాత్మిక భావాలను, మానవత్వ విలువలను పెంచేందుకు చాలా ధార్మిక సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే మన జిల్లాలో భమ్మం బాబా పీఠం కూడా ఈ ప్రచారంలో ముందుకు సాగుతోంది. ఈరోజు భమ్మం బాబా పేరు చెప్పుకొని కొందరు నకిలీ బాబాలు, కొందరు దొంగ బాబాలు బయలుదేరి ఈ పీఠానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఈ పీఠంలో కలతలు సృష్టించి కూడా కొందరు లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి ఈ భమ్మం బాబా పీఠం ఎలా వచ్చింది అనేది ప్రజలందరికీ ఒక వివరణ ఇచ్చిన దానికి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన అనంతపురం జిల్లాలో కరువు తీవ్రతగా ఉన్నా కూడా మనుషుల్లో మంచి మనసు, మానవత విలువలు ఇక్కడ ఎక్కువ. ఈ నేపథ్యంలో మరి అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందినటువంటి షేక్ అబ్దుల్ స్వాముల వారు పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తూనే ఒక సందర్భంలో చిప్పగిరి స్వాముల వద్ద ఉపదేశం పొంది ముస్లిం అయినప్పటికీ కూడా విభూతి, లింగ జందలు ధరించి హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఆయన ఉపదేశం తీసుకొని గురువుగా ధర్మ ప్రచారం సాగించడానికి నడుము బిగించారు. అలా వైపు పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తూనే మరోవైపు ధర్మ ప్రచారం సాగించేవారు షేక్ అబ్దుల్ స్వాముల వారు. మరి ఆయన సంతానంలో చివరి వారైనటువంటి ఉస్మాన్ బాషా అలియాస్ అన్వర్ బాషా అలియాస్ అన్వరానంద బాబా వారు విద్యాభ్యాసం సాగిస్తుండగానే 14వ ఏట ఆయనకి బం షేక్ అబ్దుల్ స్వాముల వారు ఉపదేశం ఇచ్చి మరి పీఠాధిపత్యాన్ని ప్రకటించారు. ఆ షేక్ అబ్దుల్ బాబా తదనంతరం మరి బాధ్యతలు స్వీకరించినటువంటి అన్వరానంద స్వాముల వారు పోస్ట్ గ్రాడ్యుయేట్గా, గ్రేట్ ఫిలాసఫర్గా, ఒక కళాశాలకు ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తూనే ధర్మ ప్రచారానికి ఆయన కూడా శ్రీకారం చుట్టారు. అలా ధర్మ ప్రచారం సాగిస్తున్నప్పుడు రాయదుర్గంలో అన్నదమ్ముల మధ్య సాధారణంగా వచ్చినటువంటి అభిప్రాయ భేదాల కారణంగా మరి అన్నవరానంద స్వాముల వారు రాయదుర్గంలో ఉన్నటువంటి ఆశ్రమాన్ని అన్నదమ్ములకు వదిలేసి ఆయన వారి నుండి విడిపోయి మరి ధర్మ ప్రచారానికి సంచార ప్రచారం చేసేవాళ్ళు. కళ్యాణదుర్గం, అనంతపురం, పావుగడ ఇలా వేరువేరుగా అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ ధర్మ ప్రచారం సాగించేవారు. ఇలా సాగుతున్న సందర్భంలో ఎక్కడ ఇంకో కొత్త ఆశ్రమాన్ని నిర్మించాలని చెప్పి సంకల్పం చేసుకొని చాలా చోట్ల పర్యటించారు స్వాముల వారు, స్వాముల యొక్క శిష్య బృందం. అలా సంచరించడంలో మరి మైసూరు నగర సమీపంలో బెళగుల గ్రామం వద్ద కావేరీ నది మధ్యమున ఒక అద్భుతమైనటువంటి భూభాగాన్ని చూసి స్వాముల వారు అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు.
అప్పట్లో ఉన్నటువంటి శిష్య భక్తులు అందరూ కూడా తోడ్పాటును అందించి ఆ బిళ్ళగొల గ్రామం వద్ద ఒక ఆశ్రమాన్ని 1987 సంవత్సరంలో నిర్మించారు. ఆ ఆశ్రమానికి వెళ్ళడానికి సరైన దారి లేకపోవడం చేత ఆ నది పైన నడవడానికి తాత్కాలికమైనటువంటి రాతి దిమ్మలు నిర్మించి దానిపైన నడిచి వెళ్ళడానికి అనుగుగా ఒక తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో మన అన్నస్వాములకు వారు కూడా శ్రమదానం చేసి తన వంతు విరాళం ఇచ్చి కూడా ఈ ఆశ్రమ నిర్మాణంలో ఆయన నిలబడ్డారు. అలాగే నిర్మితమైనటువంటి ఆశ్రమానికి 1991లో స్వామివారు సర్వధర్మ ఆశ్రమం అని పేరు పెట్టి దాన్ని ఒక ట్రస్ట్ డీడ్ తయారు చేసి అందుకు పీఠాధికారిగాను మెయిన్ ట్రస్టీగాను నియమితులై అప్పటి నుంచి జన ప్రచారం మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి అలాంటి క్రమంలో ఒకవైపు ఉద్యోగం, మరోవైపు ధనపత్రం చేయడం కూడా కష్టమనిపించి 12 సంవత్సరాల ముందుగానే 1996లో చేస్తున్న ప్రిన్సిపల్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి పూర్తి సమయాన్ని మరి ధర్మ ప్రచారానికి శ్రీ అన్నస్వామిలో కేటాయించినారు. అలా సర్వధర్మ ఆశ్రమాన్ని వ్యవస్థీకరించి మరి ప్రజల యొక్క ఈతి బాధలను తీర్చేందుకు అందుకోసం 40 రోజుల పాటు తపస్సు చేసి ఒక శక్తిని సంపాదించి అక్కడ మైసూరు సర్వధర్మ ఆశ్రమంలో జ్యోతికట్ట అనే ఒక చోట తన శక్తిని ప్రతిష్ఠింపజేసి దానికి జ్యోతికట్ట అని పేరు పెట్టారు. శిష్య భక్తులు అందరికీ కూడా వారి యొక్క బాధలు కానీ కోరికలు నెరవేరాలి అనుకుంటే ఆ జ్యోతికట్ట వద్ద గురువు పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ధ్యానం చేసుకుంటే నెరవేరేటువంటి ఒక స్థితిని ప్రజలకు వివరించారు. దీంతో చాలామంది భక్తులు మైసూరు సర్వధర్మ ఆశ్రమానికి వెళ్ళి గురు యొక్క ఆశ్రమం తీసుకొని గురువు యొక్క మార్గంలో నడిచేవాళ్ళు. ప్రధానంగా ఈ పీఠంలో ఏంటంటే సర్వ మతాల సారాంశం ఒకటే, అన్ని మతాలు చెప్పేది ఒకటే, మానవత్వానికి ఇచ్చిన మతం లేదు, మనుషులందరూ ఒకటే. కులాల మతాల వారిగా జనాన్ని విడదీసి ఈ రోజున కులాల పేరిట మతాల పేరిట మారోహం జరుగుతోంది. కాబట్టి ఇది మంచి సమాజం కాదు. సమాజ శ్రేయస్సులో సమాజంలో అన్ని మతాలు ఒకటే, అందరూ మనుషులు ఒకటే, మానవత్వం ఇచ్చిన మరో మతం ఏది లేనటువంటి ఒక సత్సంకల్పాన్ని మన సమాజం నెలకొల్పేందుకు మరి అందరి స్వామి వారు ధర్మప్రచారం సాగిస్తూ వచ్చినాడు. అలా సాగిస్తున్నటువంటి ఈ ధర్మ ప్రచారంలో మరి ఇందాక చెప్పినట్టు కొంతమంది ఈ పీఠాన్ని కూడా తమ అంతా మార్చుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారు. మరి ఇంత పవిత్రమైన ఆశంతో మరి ప్రచారం చేసినటువంటి మన బాబావారు 3/3/2003లో పరమపదించినారు, శివజీవితం చెందినారు. ఆయన అనంతరం మరి ఆయన సత్యమణి పార్వతీదేవి గారు పీఠాధికారికి బాధ్యతలు చేపట్టి మరి గురువు లేని లోటు తీర్చేదానికోసం మరి జయకథ నిర్వహించి అందరూ కూడా వాళ్ళ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు మాతాచార్య గారు కూడా ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఇక్కడి నుంచి మరి ఈ ప్రచారాన్ని ఎలా కొనసాగింది, చివరికి ఎలా మారుతుంది అనే విషయాన్ని మన ట్రస్ట్ మెంబరు రామచంద్రరావు గారు వివరిస్తారు. గురుదేవుడు శ్రీ 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 సద్గురు అన్వారానంద బాబా వారు శివజీవక్యం చెందిన తర్వాత శ్రీ 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 సద్గురు పార్వతీదేవి అమ్మవారు సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులుగా మరియు సర్వధర్మ నిలయం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించి ఆశ్రమాన్ని మునుముందు అనేక కార్యక్రమాలు చేపట్టడానికి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పార్వతీదేవి తన కుమారుడైనటువంటి కబీర్ కిరణ్ బాబును 2005 సంవత్సరంలో కార్యకర్తలు తర్వాత ట్రస్టు సభ్యుల వలన బలవంతం మీద ఒత్తిడితో ఉత్తరాధికారిగా ప్రకటించడం జరిగింది. అయితే కబీర్ కిరణ్ స్వయంగా చెప్పారు, కార్యకర్తల బలవంతం మేరకు అమ్మగారు అతనిని ఉత్తరాధికారిగా చేశారని సభాముఖంగా చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాక
తనకు ఉత్తరాధికారిగా ఉండటం ఇష్టం లేదని ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత పార్వతీదేవి అమ్మగారు ట్రస్ట్ సభ్యుల ఒత్తిడి మేరకు 4/2/2013లో రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రస్ట్ డీడ్ని ఏర్పాటు చేసి అందులో కబీర్ కిరణ్ను సక్సెసర్గా నియామకం చేయడం జరిగింది. తర్వాత సర్వధర్మ ఆశ్రమ ఆశయాలకు మరియు నిబంధనలకు విరుద్ధంగా కబీర్ కిరణ్ అతని అనుచరులు ప్రవర్తించడం చాలా దారుణంగా తయారైంది. ఆశ్రమంలో వీళ్ళది హవా ఎక్కువైపోయింది. ఈ పద్ధతులు వీళ్ళ యొక్క విరుద్ధమైనటువంటి భావనలు సరిపోక పార్వతీదేవి అమ్మగారు కేఆర్ఎస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పత్తి 2/3/2016 నుంచి ఈ కంప్లైంట్లు కేఆర్ఎస్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము, కానీ ఆ పోలీస్ యంత్రాంగం నుండి ఎలాంటి సహాయ సహకారాలు మాకు ఇప్పటి వరకు అందడం లేదని మీకు తెలియజేస్తున్నాం. ఈ విధమైనటువంటి వీళ్ళ దుశ్చర్యలను చూసి పార్వతీదేవి అమ్మగారు కబీర్ కిరణ్ అతని అనుచరుల మీద శ్రీరంగపట్నం కోర్టులో OS నంబర్ 90/2017ను ఫైల్ చేయడం జరిగింది. దీనిపై 8/11/2017 తేదీన శ్రీరంగపట్నం కోర్టు వారు టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనిపై కబీర్ కిరణ్ అతని అనుచరులు 21/8/2018 తేదీన కోర్టు ద్వారా స్టేటస్ కో ఆర్డర్ను పొందినారు. అయితే ఈ మధ్యకాలంలో జేబీ పార్వతీదేవి అమ్మగారు ఎవరైతే చిన్నతనం నుండి నిరంతరం గురుసేవలో నిమగ్నమై అన్వరానంద బాబా వారి ఆదర్శాలకు ఆశయాలకు పాటిస్తున్న పెద్ద కుమార్తె అయినటువంటి జేబీ మమతమ్మ అమ్మగారిని పూజ్య గురుదేవుల ఆజ్ఞానుసారం సంపూర్ణ ఆశీర్వాదంతో శ్రీ పార్వతీదేవి అమ్మగారు మమతమ్మ అమ్మగారిని పీఠాధిపతిగా నియమించడం జరిగింది. శ్రీ సద్గురు పార్వతీదేవి అమ్మవారు ఆధ్వర్యంలో 28/9/2017 తేదీన ట్రస్ట్ బోర్డులు సభ్యులంతా సమావేశమై జేబీ మమతమ్మ వారిని సక్సెసర్గా నియమించడానికి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించడమైంది. దీనికి సంబంధించి ట్రస్ట్ సభ్యుల యొక్క తీర్మానం యొక్క ప్రతిని మీకు తెలియజేస్తున్నాను. ఇది 28/9/2017 తేదీన రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ జేబీ మమతమ్మ గారు కాబోయే సక్సెసర్ అని చెప్పేసి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత అదే తేదీన 28/9/2017 ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వార్డ్ నెంబర్ 1 మైసూరు వారికి ఈ ప్రపోజల్ని పంపడం జరిగింది. వాళ్ళ పర్మిషన్తోనే ఏదైనా కానీ ట్రస్ట్ ఫార్మ్ అవుతుంది. వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్రస్ట్ ఫార్మ్ కావడానికి అవకాశమే లేదు. ఆ ప్రకారంగా అమ్మగారు పంపిన ఈ యొక్క ప్రపోజల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు 30/5/2018 తేదీన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందులో జేబీ మమతమ్మ గారు కాబోయే సక్సెసర్ ఆఫ్ ది మేనేజింగ్ ట్రస్టీ. ఈ యొక్క అనుమతి వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత అమ్మగారు అమెండ్మెంట్ ఆఫ్ రీకాన్స్టిట్యూషన్ ట్రస్ట్ డీడ్లో జేబీ మమతమ్మ గారిని సక్సెసర్గా నియమించడం జరిగింది. ఆ తర్వాత జేబీ పార్వతీదేవి అమ్మగారు 8/6/2018 తేదీన శివజీక్యం చెందినారు. అప్పటి నుండి జేబీ మమతమ్మ అమ్మగారు
సర్వధర్మ నిలయం ట్రస్టుకు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూ బాధ్యతలు స్వీకరించినారు. ఈ తరుణంలో స్టేటస్ కో ఆర్డర్ 21/8/2018 ప్రకారం కబీర్ కిరణ్ మరియు అతని అనుచరులు సర్వధర్మ ఆశ్రమంలోనికి ఎంటర్ కావడం జరిగింది. అప్పటి నుండి వారు అనేకమైన దుశ్చర్యలకు పాల్పడుతూ ఆశ్రమం యొక్క శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించడం జరిగింది. మమతమ్మ అమ్మగారి తరపున వెళ్ళిన వారిపై కబీర్ కిరణ్ వారి అనుసరులు ఆగడాలు ఎక్కువ కావడంతో మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి జేవి మమతమ్మ అమ్మవారు శ్రీరంగపట్న కోర్టులో ఓఎస్ నంబర్ 5001/2018ని ఫైల్ చేయడం జరిగింది. ఈ షూట్ ఫైల్ చేయడం వలన ఓఎస్ నంబర్ 90/2017ను 10/12/2018 తేదీన డిస్మిస్ చేయడం జరిగింది. అందుచేత కబీర్ కిరణ్ అతని అనుచరులకు ఆశ్రమంలో ఉండటానికి ఎలాంటి హక్కులు లేవని స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత అమ్మగారు బిఫోర్ అంటే ట్రస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ట్రస్ట్ డీడ్ని రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రస్ట్ డీడ్ని 2/6/2018లో కాబోయే సక్సెసర్గా జేబీ మమతమ్మ వారిని నియమించడం జరిగింది. ఇది 2/6/2018లో జరిగినటువంటి రీకాన్స్టిట్యూషన్ ట్రస్ట్ డీడ్. ఇందులో జేబీ మమతమ్మ గారు సక్సెసర్ ఆఫ్ ది మేనేజింగ్ ట్రస్ట్. ఇలాగా ఈ కబీర్ కిరణ్ అతని అనుచరులందరూ ఈ ట్రస్ట్ డీడ్లో మమతమ్మ గారు మేనేజింగ్ ట్రస్టీగా ఉండేది వాళ్లకు సహించలేక ఓర్వలేక ఆ యొక్క 2000 స్టేటస్ కో ఆర్డర్ని తీసుకొని మాకే అధికారం ఉందని చెప్పేసి అక్కడ ఆశ్రమంలో వాళ్ళు చేసే దౌర్జన్యాలకు చేయరాని దుశ్చర్యలకు పాల్పడుతూ ఆశ్రమం యొక్క విరాళాలన్నింటి దుర్వినియోగం చేస్తూ ఆశ్రమంలో వాళ్ళు అనేకమైనటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై కబీర్ కిరణ్ అనుచరులు ఈ చర్యలకు పాల్పడుతూ ఉండడం వల్ల జేబీ మమతమ్మ గారు శ్రీరంగపట్నం కోర్టులో 5001/2018 ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసు మాండ్య కోర్టుకు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మాండ్య కోర్టులో కేసు నడుస్తూ ఉంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ వల్ల కబీర్ కిరణ్ వాళ్ళ యొక్క అనుచరులకు ఎలాంటి హక్కులు లేవు, వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు. వాళ్ళు ఆ స్టేటస్ కో ఆర్డర్ని పట్టుకొని అక్కడ వచ్చినటువంటి శిష్య భక్తులైనటువంటి అమాయకమైనటువంటి జనులకు మోసం చేస్తూ మాకు హక్కులు ఉన్నాయి, మాకు రైట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అక్కడ దౌర్జన్యాన్ని సాగిస్తూ దౌర్జన్యంతోనే ఆశ్రమాన్ని నడుపుతున్నారని చెప్పట్లో నిస్సందేహంగా చెప్పవచ్చు. తర్వాత ఈ మధ్యనే 30/3/2025 తేదీన వసంత నవరాత్రులు అంటే చైత్ర నవరాత్రుల కార్యక్రమం సర్వధర్మ ఆశ్రమంలో సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులైనటువంటి సర్వధర్మ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి జేబీ మమతమ్మ అమ్మగారి ఆధ్వర్యంలో చాలా వైభవంగా జరిగింది. 3 దినాలు కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి కబీర్ కిరణ్ అతని అనుచరులంతా నంబర్ 1 బీబీ కుల్లయ్యప్ప కళ్యాణదుర్గం, నంబర్ 2 జండు రమేష్ కళ్యాణదుర్గం, నంబర్ 3 కేకేటి వెంకటేశ్వర్లు రాయదుర్గం, నంబర్ 4 తెనగల్లు గోపాల్, తర్వాత నంబర్ 5 కురుబ రమేష్ మహంతపురం, నంబర్ 6 నంబర్ 6 మల్లికార్జున బూడిద మల్లికార్జున కురుబ మల్లికార్జున, తర్వాత బాబురావు హైదరాబాద్, తర్వాత రామచంద్రరావు హైదరాబాద్, తర్వాత అక్కడ కేశవరాయుడు మైసూర్, వీళ్ళంతా అక్కడ ఒక కూటమిగా ఏర్పడి
అక్కడ వచ్చిండే శిష్య భక్తాదులు అంటే మమతమ్మ తరపున శిష్య భక్తాదులు ఎవరైనా వచ్చినా వారిని దూషించడం, కొట్టడం, దారుణంగా హింసించడం ఇలాంటి అనైతికమైన చర్యలకు, దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వారు చేసే ఆగడాలు మీకు దానికి బలైనటువంటి అనేక మంది మన శిష్యులు ఉన్నారు, వాళ్ళ మీద తెలియజేస్తారు. నమో నమః. మేము పూజ కలశం పెట్టుకున్నాము, నీళ్లు. ఆ పూజ ముగిసిన తర్వాత ఆ నీళ్ళన్నీ భజన మందిరం చుట్టూ వేయాలి. భజన మందిరం చుట్టూ వేస్తున్నాము. అది క్షుద్ర పూజలు అని వాళ్ళు అంటున్నారు. క్షుద్ర పూజలు లైవ్లో ఇస్తారండి. ఇది ఎంతవరకు కరెక్టు? వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అక్కడంతా గొడవ జరుగుతుంటే జెండు రమేష్ మొబైల్లో ఉన్న వీడియో తీస్తూ తాగిన మహిళలందరినీ లోపలికి వెళ్ళండి, వాళ్ళని కొట్టండి, లోపల వాళ్ళు ఉన్నారు అని పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళ మహిళలు ఉంటే అట్లే చేస్తారా? వాళ్ళు కొట్టనిస్తారా? వాళ్ళ మహిళలకు జరిగితే ఇట్లే న్యాయం చేస్తారా? వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అన్వరానంద బాబా పాదపద్మం నమస్కరిస్తూ మైసూరు సర్వధర్మ ఆశ్రమంలో బెలగోళ మైసూరు సర్వధర్మ ఆశ్రమం బెలగోళలో మార్చి 30 తేదీన చైత్రమాస నవరాత్ర పూజా మహోత్సవాలకు శ్రీ గురుదేవులైనటువంటి శ్రీ శ్రీ సద్గురు మమతమ్మ అమ్మవారి ఆదేశాల మేరకు పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ఆశ్రమంలోనికి పోవడం జరిగింది. అదే క్రమంలో మొదటి రోజు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ మాతా శ్రీ అన్వరానంద బాబా ప్రతిమలకు పూజ నిర్వహిస్తున్న దృశ్యం మీడియా మిత్రులకు చూపిస్తున్నాం. భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహిస్తున్న దృశ్యం అండి ఇది. రెండవది తర్వాత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న చైత్రమాస నవరాత్ర పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న శిష్య భక్తాదుల బృందం. మరి మూడవది ఆ రోజు రాత్రి 7:30-8 గంటల సమయంలో పూజ జరుగుతున్న సందర్భంలో కేశవరాయుడు వచ్చి అక్కడున్న లైట్లు మైక్ ఆఫ్ చేసిన దృశ్యం. మరియు మా కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేసి మాపై దాడి దౌర్జన్యానికి దిగిన సందర్భం మేము పందిరే వేసుకొని పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో 2వ తేదీ అంటే ఏప్రిల్ 2024-25 4వ తేదీన 4వ రోజు మా కార్యక్రమాల్ని మా శిష్య భక్తాదులు భయభ్రాంతులకు గురి చేసి మమ్మలను చిత్రహింసంగా వాళ్ళంతా వందలాది మంది వచ్చి మాపై దాడి చేసి మేము వేసిన పందిరంతా పీకేసి, మేమున్నది 40 మంది, వందలాది మంది వచ్చి దాడి చేస్తే మహిళలని చూడుకోకుండా దాడి చేయడం జరిగింది. మేము తట్టుకోగలుగుతామా? న్యాయం లేదా? ధర్మం లేదా? మనుషులం కాదా? మేము పోకూడదని ఏమన్నా ఆర్డర్స్ ఉన్నాయా? మీరే చేసుకోవాలని ఏమైనా హక్కులు ఉన్నాయా? ఏమన్నా మీరు రాసుకున్నామా? ఇంతవరకు సమంజసం ఇది. దాడి చూడండి. మహిళలని చూడకుండా, దళితులని చూడకుండా చిత్రహింసంగా కొట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆశ్రమం నుండి సుమారు కిలోమీటర్ దూరం తరుముకుంటూ, ఊరికే కూడా కాదు తరుముకుంటూ వచ్చి వారిని వెళ్ళగొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసము మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః. ఇంతవరకు ఈ గొడవ ఎందుకు జరిగిందనే విషయాలపైన నేను చర్చిస్తున్నాను. ఇది కేవలం
పీఠానికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నారు. ఈ పీఠాధికారి అనేది విషయం అనేది వస్తే పీఠాధికారి ఎవరు పడితే వాళ్ళు శిష్యులు నిర్ణయించేదైతే కాదు. గురువు యొక్క కృపా కటాక్షాల వల్ల వాళ్ళ ఆశీర్వాదంతో గురు కృపా కటాక్షాల మేరకు మాత్రమే గురువు యొక్క పీఠాధికారి అనేది నిర్ణయించబడుతుంది. ఆ రకంగా నిర్ణయించబడ్డవారే శ్రీ శ్రీ సద్గురు మమతమ్మ గారు. కానీ ఈ యొక్క ఇంతవరకు చెప్పినటువంటి శిష్య బృందం అని చెప్పిన వాళ్ళుగానే 2019వ సంవత్సరంలో కబీర్ కిరణ్ అనే వ్యక్తిని ఒక ట్రస్టీగా నియమించుకొని పీఠాధికారిని వాళ్ళే నిర్ణయించుకొని ఈ రకమైనటువంటి అరాచకమైనటువంటి పనులన్నీ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో, వీళ్ళని ఏ రకంగా నమ్ముతున్నారో జనులు, ఉద్యోగస్తులు కావచ్చు, చదువుకున్న వ్యక్తులు కావచ్చు, ఏ రకంగా దీన్ని కనీసము ఏమి జరిగింది పూర్వాపరాలు ఏది విచారణ చెయ్యకోకుండానే ఒక గుడ్డి నమ్మకంతో వారసుడు అనే ఒక పక్షపాత ధోరణితో, పురుషుడు అనే ఒక పక్షపాత ధోరణితో వెళ్తున్నారు. ఇక్కడ ఎక్కడా కానీ గురువుకి లింగం అనేది ఉండదు. వాళ్ళు లింగభేదం అనేదే ఉండదు. వాళ్ళు జ్యోతిస్వరూపులు. అంతేగాని స్త్రీ ఉండకూడదు, పురుషుడు ఉండకూడదు అని ఎక్కడ ఏ వేదంలోనూ రాయలేదు. మనకు వేదాలు చెప్పే మాత గాయత్రీదేవి ఒక స్త్రీనే కదా. ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారో, ఒక మహిళా స్త్రీని పీఠాధికారిగా గౌరవించడంలో వీళ్ళకి ఎందుకు అంత కుంచిత భావాలు ఉన్నాయో మాకైతే అర్థం కావడం లేదు. దేవాది దేవతలు సైతము స్త్రీలకు ఎంతో ఉన్నత పీఠాన్ని ఇచ్చారు, శక్తి పీఠాలు ఉన్నాయి. అటువంటి శక్తి పూజలు చేస్తున్న తరుణంలో ఇటువంటి బాధాకరమైనటువంటి విషయాలు చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అది శక్తి పూజలు చేస్తూ దీక్షలు తీసుకున్నటువంటి మహిళా దీక్షాపరుల మీద ఈ రకంగా విచక్షణారహితంగా ప్రవర్తించడం అనేది చాలా అమానుషము. కొంచెమైనా విచక్షణ ఉన్నటువంటి శిష్య భక్తాదులు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు స్పృహతో మేల్కొనండి. ఇప్పుడైనా కానీ ఏమి జరిగిందో కనీసం ప్రశ్నించండి. గురువుని ఎన్నుకునేటప్పుడు కనీసం గురువుని పరీక్షించండి. మీ గురువు ఒక పీఠాధికారిగా ఉండేటువంటి కబీర్ కిరణ్ మీరు నమ్ముతున్నారే, ఆయనకు కనీసం కొన్ని పరీక్షలు పెట్టినారా మీరు? మేము పెట్టినాం మమతమ్మకి. మేము నిర్ణయించుకున్నాం ఆమె పీఠాధికారి. ఆమె బాట నచ్చింది, ఆమె ఆశయాలు నచ్చినాయి. ఆమె ఆశయాలు కూడా స్వామిగారి ఆశయాలకు దగ్గరగా ఉన్నాయి. స్వామిగారి ఉన్నతమైనటువంటి ఆశయాల్ని నడిపిస్తూ అమ్మగారు ఎంతో ఉన్నతమైనటువంటి భావాలతో మమ్మల్ని అందరినీ మా యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ మా కోరికలను తీరుస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఆమె బాటలో మేము ఆనందంగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఇక్కడున్న ప్రతి శిష్య భక్తాదుల్ని మీరు విచారించండి. మీడియా ముఖంగా మేము అడుగుతున్నాం, ప్రతి శిష్య భక్తాదులు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, వాళ్ళకి మనశ్శాంతిగా ఉన్నారా లేదా మీరు విచారణ చేసుకోండి. మేమేమి ఎవరిని బలవంతం పెట్టడం లేదు. అదేవిధంగా ఈ ఊర్లో ఉండేటువంటి మా కళ్యాణదుర్గంలో ఉండే వ్యక్తులు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది మా కళ్యాణదుర్గంలో మేము ఇక్కడ ఉన్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఈ కుళ్ళాయప్ప వివి కుళ్ళాయప్ప అనే అతను, జండు రమేష్, తెనగలు గోపాలు, మహంతపురం రమేష్ వీళ్ళు చాలా చాలా దారుణంగా వెళ్ళిన ప్రతిసారి మహిళలపైన చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. వీళ్ళు శిష్య భక్తాదుల స్వామి పేరు ఉచ్చరించడానికి కూడా వీళ్ళకి అర్హత అయితే లేదని మేమైతే భావిస్తున్నాం. మిగతా శిష్య భక్తాదులు వీళ్ళని అనుసరించి వీళ్ళకు మద్దతు ఇచ్చి వీళ్ళకి ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు వీళ్ళ యొక్క ఆర్థిక వనరులు ఏ విధంగా దుర్వినియోగపడుతున్నాయా సద్వినియోగపడుతున్నాయా కనీస విచారణ లేదు. ఇట్లా రౌడీలకి డబ్బులు పంచడానికి, పోలీసులకు డబ్బులు ఇవ్వడానికి, మందు దాపించడానికి ఈ రకంగా ఉపయోగపడుతున్నాయి. ఈ రకంగా మద్దతుదారులు కొంచెం మేల్కొనండి. మీరు ఇచ్చే డబ్బుల్ని సరైన విధంగా ఉపయోగిస్తున్నారు లేదా విచారణ చేసుకోండి. ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఇవ్వడము, దాన్ని దుర్వినియోగం చేయడము, ఎవరి సొమ్మని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. శిష్య భక్తాదులు రూపాయి కూడేసి వాళ్ళ భక్తితో ఎంతో మనస్ఫూర్తిగా స్వామికనే అర్పిస్తారు. ఈ అర్పించిన ప్రతి రూపాయి ఏ రకంగా ఉపయోగపడతారు? కొంచెం విఘ్నత ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మీరు డబ్బులు దయచేసి వృధా చేసుకోవద్దని ఈ మీడియా ముఖంగా మీకు విన్నవించుకుంటున్నాం. సర్వధర్మ ఆశ్రమము కేఆర్ఎస్ రోడ్ బెళగొడ దగ్గర ఉంది. సర్వధర్మ ఆశ్రమం అది. అక్కడ 33వ నెల 2025 మేము అక్కడ వెళ్ళాము. అక్కడ వెళ్ళిన రోజు నైట్ అక్కడ వెళ్ళాము. ముందు రోజే వెళ్ళాము మేము పూజలకని.
కేశవరాయుడు నాది అనేది తెలిస్తే వాడు ముందు రోజే వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి మీరు పూజలు చేస్తుండేది తెలుసు, మేమంతా అక్కడ అరేంజ్ చేస్తున్నాము. అరేంజ్ చేసినప్పుడు అక్కడ ఉండే మనుషులు అందరూ చెప్పింటారు మీ ఇట్లా వచ్చినారు ఇక్కడంతా చేస్తున్నారని. ఆ రోజే వచ్చి అప్పుడంటే మేము అక్కడ పూజలు చేసుకునే వాళ్ళం కూడా కాదు, వాళ్ళది సొంతం కాదు కాబట్టి ఊరికనే ఉన్నారు, మాకు పూజలు చేయడానికి వదిలేస్తున్నారు వాళ్ళు, నాది కాదు కాబట్టి అన్నట్టు. సరే మాదే కదా మేము చేసుకోవాలా, పూజలు మా గురువు చెప్పినట్లు మేము నడుచుకోవాలనేసి అక్కడ పూజలు స్టార్ట్ చేసినాము. పూజలు స్టార్ట్ చేసినాక పొద్దున్నే ప్రసాదం చేసుకోవాలని క్యాంటీన్ ఉంది అక్కడ ఒకటి, ఆ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళినాము. మేమిద్దరే లేడీస్ వెళ్ళింటే వచ్చి దౌర్జన్యంగా మీరు ఏమి ఇక్కడ చేస్తూ ఉండేది, ఎవరిని అడిగి చేస్తున్నారు, ఇది ట్రస్టీ కదా అది ఇది అన్నా కూడా మేమేమి మాట్లాడకుండా నమోన్ వర్ణ బాబా మేమేం చేయడానికి రాలేదు, మీరేం చెప్పదలుచుకున్నారంటే మేమే చేసిస్తామంటే సరే మీరే చేసేయండి అని అక్కడ ఉండే వాళ్ళని అడిగినాం క్యాంటీన్లోన. అడిగితే కూడా వాళ్ళు ఏమి రెస్పాండ్ కాలేదు. సరే అనేసి మాకు వేరే మీరు బయట చేసుకోపోండి అని చెప్పేసి అట్లంతా చెప్పేసినారు. సరే అని బయట అంతా చేసుకుంటా ఉన్నప్పుడు కేశవరాయుడు అనే ఆయన వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు లేడీస్ అనేది చూడుకోకుండా, ఇట్లా మీరు ఎవరిని అడిగి ఇక్కడ జరిపడినారు అక్కడ ఇక్కడ అన్నట్టు అంతా మమ్మల్ని భయపడిస్తా అన్నాడు. సరే అని మందిరంలోకి పోతే అక్కడ వచ్చి అక్కడంతా కూడా లైట్స్ ఆఫ్ చేసేది, కరెంట్ అంతా వైర్లే పీకేస్తా అన్నాడు. వైర్లు పీకేసినా కూడా మేమేమి సరే ఒక నామస్మరణమే చేస్తాన్నాం, ఏమి చేయలేదు అక్కడ, ఏమి వద్దనుకుని. కానీ వేరే వాళ్ళందరినీ పిలిపించి అక్కడ పల్లెల వాళ్ళందరూ భక్తాదులు కొంతమందే వచ్చారు. భక్తాదులు తెలిసిన వాళ్ళు వేరే రౌడీజం చేసే వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి మాపై అనవసరంగా వీళ్ళని చూపించి మా పైన చూపించి ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. జెండు రమేష్, కూలాయప్ప, మరి కేశవరాయుడు, మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు ఇద్దరు, మళ్ళీ రాయదుర్గం కేకేటి, ఇంకా గోపాల్ ఈ తెనగల్లు, అట్లా వాళ్ళందరూ మమ్మల్ని చూపిస్తున్నారు బాగా. వీళ్ళు అని కట్టపైన కూర్చొని చూపిస్తున్నారు. వీళ్ళు ఊరికే చూపిస్తున్నారు అనుకున్నాము. అందులోపల మొత్తము ఇంత 100 మందిని పిలుచుకొని వచ్చి వీళ్ళని ఏమన్నా చేయండి, చంపగానే 20 మంది వరకు కాదు 30 మందే ఉండేది, వీళ్ళు ఏం పర్వాలేదు చంపేయండి అని అంతా చెప్తా అంటే కూడా ఊరికే భక్తాదులను ఏం చేయలేరు వీళ్ళు, ఆశ్రమం కదా అని మాకు ఒక ధైర్యంగా ఉన్నాము. సరే అని ఆశ్రమంలో పోయి పూజలు చేస్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నప్పుడు ఏమీ మాట్లాడలే. మళ్ళీ వచ్చి దౌర్జన్యంగా 30 మంది ఉండే దగ్గర 600 మంది వచ్చి మేము చేసే పూజలంతా అడ్డుకొని మొత్తం పందిరి అక్కడ చేసిండే కలశం ఎంత ఇదిగా చేసింటామంటే అంత పవిత్రంగా చేసింటే, అంత బిచ్చలు విడిగా తొక్కి అట్లా చేసింటే మాకు ఒక బాధ అనిపించి ఒక్కటే గురువుని వేడుకుంటాం, స్వామి గురుదేవం మీరు ఎక్కడున్నా మా దగ్గర వచ్చి మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు, మీ స్మరణ చేయడం మేము తప్ప అని ఒక్కటే వేడుకుంటా అన్నా కూడా మమ్మల్ని వదులుకోకుండా చీరలు లాగి జాకెట్లు చింపి విచ్చలవిడిగా చేతులు కాళ్ళు పట్టుకొని మమ్మల్ని విచ్చలవిడిగా చేస్తున్న ఒకటే స్వామి అన్వరానంద బాబా కాపాడు, మీరు ఎక్కడున్నారో వచ్చి కాపాడండి అనడం కూడా తప్పు అని మమ్మల్ని దౌర్జన్యంగా చితక బాది మమ్మల్ని ఏమి స్పృహ లేకోకుండా చేసి బయట వేసినారు. టెస్ట్ బోర్డు మెంబరు ఆయన రిజర్వ్ చేయలేదని మా ఇంటి దగ్గరికి అంతా వచ్చి జనాలంతా గలాట్ చేసినారు సార్. మేము ఎవరు లేము, నేను మా అబ్బాయి చదువుకుంటున్నాడు, చాలా డిస్టర్బెన్స్ చేసినారు. 6 నుంచి అప్పుడే చాలా డిస్టర్బ్ అయినాడు. సార్ ఇట్లా గలాట చూడండి సార్ ఎట్లా మాట్లాడుతున్నా. రిజైన్ చేయకపోతే మీ ఇంటికాడ సవాళ్ళు వేస్తామని చెప్పినారు సార్. ఇదంతా కుల్లాయిపోయి సార్ చేయించింది. సద్గురు పార్వతీదేవి అయి నమో నమః. జై జై సద్గురు మమతమ్మ దేవి అయి నమో నమః. పీఠాధికారిని చేయలేదు, అమ్మ కొడుకే రావాల 13లోనే చేసినారు అని అందరు అంటున్నారు. అమ్మకు పీఠాధిపత్యం ఇచ్చినప్పుడు 2018లో నేను అక్కడే ఉన్నాను సేవకి. నా ఎదుటనే జ్యోతి అనే అమ్మ చిన్న కూతురు, వాళ్ళు భర్త తేజస్సు ఒక ట్రస్ట్ మెంబరు, వాళ్ళందరూ సైన్ చేసినారు. అప్పుడు ఈమె పీఠాధికారిగా ఉండొచ్చు అనేసి వాళ్ళు పాత ట్రస్టీలు అందరూ సంతకం చేసిన తర్వాత అమ్మ రిజిస్ట్రార్ వచ్చి
అప్పుడు కొంచెం అమ్మకి షూరింగ్ మాదిరిగా ఉండింది. అందుకు సిగ్నేచర్ వద్దు, చేతి బొట్టన వేలు ముద్ర వేయించుకున్నారు రిజిస్ట్రార్ నుంచి ఇంటికి వచ్చి. వేయించుకుంటే దాన్ని చీకట్లోనే వీళ్ళు అమ్మకు చదవచ్చు కదా, సంతకం ఎందుకు చేయలేదు, వేలు ముద్ర ఎందుకు వేయించుకున్నారని అడుగుతున్నారు. వేలు ముద్ర రిజిస్ట్రార్ అదే పనిగా ఫోరెన్సిక్స్ ల్యాబ్లో పోయినా కూడా ఇది చెల్లుతుంది. ఫోర్జరీ సంతకం అయితే ఫోర్జరీ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే అమ్మగారితో వేలు ముద్ర వేయించుకొని వాళ్ళు జ్యోతి, భర్త తేజస్సు, పాత కార్యకర్తలందరూ కేసీ ఆంజనేయులు, రామచంద్రరావు, హనుమంతప్ప, తర్వాత ఇంకా జేసెస్ రమేష్, మదిరెడ్డి వీళ్ళందరూ సమక్షం వీళ్ళందరూ సంతకాలు పెట్టిన తర్వాతనే అమ్మకి రిజిస్టర్ చేయడం జరిగింది. మమతమ్మ వారికి రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు ఏమంటున్నారు, చీకట్లో వేలుముద్ర వేయించుకొని అమ్మకి కాకుండా కొడుక్కి అని, కొడుకే ఇవ్వాలని రూల్ ఏముంది, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికైనా పీఠాధికారులు ఇవ్వచ్చు. మరి ఒక మహిళ అప్పుడు మేమిద్దరం కూడా స్పాట్లో ఉన్నాం, సేవ సాక్ష్యం మేమిద్దరం పీఠాధిపత్యం ఇచ్చిండేది మా పార్వతీ అమ్మవారు ఇచ్చిండేటప్పుడు మేమిద్దరు ఆడ ఉన్నాం సేవకి, మేమిద్దరం సాక్షులే. ఒక మహిళకి ఇవ్వకూడదా, చిన్న కొడుకే ఎందుకు, వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. కొడుకు ఈడ్చిపెట్టి కూతురికి ఎందుకు ఇచ్చినారు అని, కూతురికి ఎందుకు ఇవ్వకూడదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ మీడియా పరంగా అందరికీ కూడా దీనికి వాళ్ళు జవాబు చెప్పాలి. కొడుకే ఎందుకు, కూతురికి ఎందుకు ఇవ్వకూడదు, ఒక మహిళ ఉండేదానికి అర్హత లేదా, వాళ్ళలో ఎంతో విల్ పవర్ ఉంది. మళ్ళీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ అన్నదానము, మెడికల్ క్యాంప్ ఇవన్నీ జరుగుతున్నాయి వీళ్ళ ఆధ్వర్యంలో. వాళ్ళు కొడుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మాకు తెలుపనండి. మీడియా ద్వారా మేము వాళ్ళని అడుగుతున్నాం. ఈ కక్షమేళని ఇప్పుడు కాదు, పెద్దమ్మ గారు పార్వతీదేవి గారు ఉన్నప్పటి నుంచి ఆమెకు కూడా ఇలాంటి మానసిక వేదన కలిగించినాను. తెనగల్లు మహంతపురం వాళ్ళు అమ్మగారి ఆశ్రమం ముందరే అమ్మగారిని అడ్డగించి వెళ్ళడానికి వీలు లేదు, నీకేం అర్హత ఉంది అని చెప్పి అప్పటి నుంచి మొదలైంది. ఇక్కడ స్త్రీ అనేది ఇక్కడెక్కడ ఇది కాకూడదు అనేది ఉంది వాళ్ళకి. స్త్రీల పట్ల చాలా అమానుషకంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు కోర్టులో రన్ అవుతుంది కేసు, అయినా కూడా ఒకసారి కూడా వాళ్ళు కేసుకి అటెండ్ అవడం లేదు. ఎక్స్పార్టీ కూడా అవుతోంది, ప్రతిసారి డబ్బు కట్టి వస్తున్నారు. ఈ కేసు కూడా వాళ్ళు ఎవరు ఏమీ రావటం లేదు. కాకపోతే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కాకపోతే దౌర్జన్యం మాత్రం ఉంది వాళ్ళ దగ్గర. ఇది అమ్మగారు కూడా, పెద్దమ్మగారు కూడా, పార్వతీదేవి గారు కూడా చాలా క్షోభపడి వాళ్ళు చలువు చాలించాల్సి వచ్చింది. పెద్దమ్మగారు చలువు చాలించే కారణం కూడా వీళ్ళే. మొత్తం మహంతపురము, తెనగల్లు, ఇప్పుడుండే కళ్యాణదుర్గంలో ఉండే ఈ రమేష్, కుల్లాయప్ప, కేకేటి వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ దీంట్లో వాళ్ళు అప్పటి నుంచే అమ్మగారిని టార్చర్ పెట్టుకుంటూ వచ్చినారు. ఇది ఇప్పటిది కాదు, అప్పటి నుంచి అది ఏమంటే ఇప్పుడు మధ్యలో మమతమ్మ గారు వాళ్ళ తల్లి తండ్రి ఆశయాలకు నిలబడినారు కాబట్టి ఆమెకి చాలా నరకం క్షోభను కలిగిస్తున్నారు. ఇది స్త్రీ గురువుకి ఇలాంటి క్షోభ ఎక్కడ ఉండకూడదు. ఇది ప్రతి ఒక్కరూ స్పందించండి దీనికి. సరైన అన్వర్ బాబా స్వామి శిష్యులైతే సరే, మేము కరెక్ట్గా ఆయన దగ్గర గురువుపదేశం పొందినాము, మేము గురువు శిష్యులం అనే వాళ్ళు అయితే ప్రతి ఒక్కరి ఈ వీడియో చూసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు స్పందించండి మనస్ఫూర్తిగా. వాళ్ళు హృదయపూర్వకంగా వాళ్ళు ఇది రైటా రాంగ్ అనేది ఆలోచన చేయండి. ఎవరికి విచక్షణ లేకుండా లేదు, ప్రతి ఒక్కరికి ఈ గురువు పీఠం గురించి తెలుసు. ఇది ఇప్పుడు కాదు, దాదాపు 50 సంవత్సరాల నుంచి రాయదుర్గం నుంచి ఈ గురువు పీఠంలో ఎవరు ఏమనేది ఉంది. ఇది న్యాయం ఏమి అన్యాయం ఏమనేది ప్రతి ఒక్కరూ కొంచెం ఆలోచన చేయండి. జై జై సద్గురు రామ్ బాబా. ఉగాది పండుగ రోజు అయిన 30వ తారీఖు 3వ నెల 2025న చైత్ర నవరాత్రులు 9 రోజులు దీక్షా పరులుగా అక్కడ భజన మందిరంలో పూజ నిర్వహిస్తున్నాం. 2 రోజులు బాగా దిగ్విజయంగా బాగా జరిగినది. 3వ రోజు కొందరు దళితులు చొరబడి మా పైన భజన బృందానికి అక్కడ జరుపుకుంటున్న పూజా కార్యక్రమాలను అడ్డుకోవడంతో, అదే కాకుండా అందరినీ భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అందరినీ కొట్టి అక్కడ ఉన్నటువంటి శిష్య భక్తాదులందరినీ మమతమ్మ మనుషులని చెప్పేసి మీరు వచ్చి పూజలు చేస్తుంటారని చెప్పేసి అందరినీ కొట్టి
మాతో పాటు లేడీస్ కూడా ఉన్నారు. లేడీస్ని కూడా చితకబాది కింది పడేసుకొని తొక్కి నెట్టి వేయడం జరిగింది ఆశ్రమం నుంచి. అదేవిధంగా దళితులు అన్నా కానీ మమ్మల్ని దూషించి దళితుల అని చెప్పేసి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు, ఎక్కడ పర్మిషన్ ఇచ్చారని కూడా మమ్మల్ని చితకబాది కొట్టినారు. కొట్టిన తర్వాత మేము అక్కడ కింద పడిపోయినాము. అంబులెన్స్లు వచ్చినాయి. అంబులెన్స్లు వచ్చి కేఆర్ హాస్పిటల్కి చేర్పించుకొని అక్కడ గాయాలు అయినాయి. అక్కడ ఎమ్మెల్సీలు కూడా మాకు రిపోర్ట్లు అందినాయి. అదేవిధంగా ఇట్లా మమ్మల్ని అక్కడ కొంతమంది రౌడీలతో కొంతమంది కలిపి మమ్మల్ని అందరినీ గురించలు చేస్తున్నారు. అదేవిధంగా కొందరు పేర్లు చెప్పినారు. వాళ్ళు కూడా మా పైన దాడి దిగి అదేవిధంగా ఎప్పుడు చూసినా మమ్మల్ని 3-4 సార్లు మేము పోయిన వాళ్ళందరినీ కొట్టుకొట్టి పంపిస్తున్నారు. ఆశ్రమంలో శాంతియుతంగా పూజలు చేసేయడం కానీ శాంతియుతంగా ఉండేదానికి అక్కడ మనస్ఫూర్తిగా మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చి రావాల్సిందంటే మేము ఏట్లు తిని మేము ఇంత దౌర్జన్యాలు జరుగుతున్నాయా, ఈ ప్రశాంతమైన వాతావరణం ఆశ్రమంలో కూడా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో కూడా మేము దెబ్బలు తిని వస్తున్నామంటే ఈర్ష్యా దేశం ఎక్కడి నుంచి వస్తుంది? నిజమైన శిష్య భక్తాదులైతే ఈర్ష్యా దేశం కూడా అక్కడ చంపుకొని కేవలం మన్వరానంద బాబా నమో నమః అనే మాట మాత్రం రావాలి. కానీ ఈ ఈర్ష్యా దేశంతో కొట్టేదానికి వీళ్ళంతా శిష్య భక్తాదులు కాదు. వీళ్ళంతా రౌడీలు మా పైన ఉసుగొల్పి వీళ్ళు వచ్చినటువంటి వీళ్ళే మమ్మల్ని కొట్టి కరుపుతున్నారు. నిజమైన అన్వరానంద శిష్యులైతే మమ్మల్ని దూషించేవారు కాదు, కొట్టేవారు కాదు, వాళ్ళు ఏమీ మా పైన ఇచ్చేసేవాళ్ళు కాదు. దయచేసి ఈ ఆగడాలకి ఇంతటితో స్టాప్ చేసి మమ్మల్ని దిగ్విజయంగా పూజలు జరిపేదానికి అవకాశం కల్పించాలని మీడియా మిత్రులు కోరుకుంటున్నాను.